తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముఖ్యంగా పాతబస్తీ రాజకీయాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు కొన్ని నిర్దిష్ట పార్టీలకే అడ్డగా భావించిన పాతబస్తీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, అభివృద్ధి మంత్రం మరియు సమర్థవంతమైన నాయకత్వంపై ప్రజలకున్న బలమైన విశ్వాసానికి ఈ చేరికలే సజీవ సాక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. మొన్న కోచామైన కొంతమంది పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు కార్వాన్లో వెంకటేష్ గుజరాత్ గారి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తల భారతీయ బీఆర్ఎస్ వదిలిపెట్టి బీజేపీ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మనం కైవసం చేసుకోవాలి. ఇప్పుడే అమర్ సింగ్ గారు అంటున్నారు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్వాన్లో మాక్సిమం డివిజన్స్ బీజేపీ గెలుస్తుందని చెప్తాను. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో యువతకు పిలుపునిస్తారు. యువతకు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాన్ని కూడా మోసం చేసింది. ఈరోజు ఉద్యోగాలు లేక, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక, ఒకవైపు యువత నిలబెట్టుకుంటే సమయానికి మంచినీటి లేక, నీరు లేక, సరైన రోడ్డు లేక ఈరోజు పరిస్థితి హైదరాబాద్ లో మహిళలు తిరిగే పరిస్థితి లేకుండా మనం చూస్తా ఉన్నాం. శాంతి భద్రతలు కూడా భంగమైపోయినాయి. కాబట్టి ఈ రెండు వర్గాలు కూడా ప్రత్యేకంగా యువతులు, మహిళలు ఈరోజు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మనం ఈ ప్రభుత్వాన్ని ఒక వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని దింపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ప్రజలు కోరుతా ఉన్నాను, యువతకు, మహిళలకు ముఖ్యంగా బీజేపీలో చేరండి, బీజేపీ మద్దతు పడండి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వారు విస్మరించారు. కాబట్టి ఈరోజు ప్రజలు నెరవేరు చూస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చింది ప్రజలు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు హైదరాబాద్ నగరానికి ఇచ్చే జరిగింది. అది పరిపాలన కానివ్వండి, మెట్రో రైల్ కానివ్వండి, ఎంఎంటీఎస్ కానివ్వండి, రైల్వే స్టేషన్ కానీ, ఓల్డ్ సిటీలో మలక్పేట్ రైల్వే స్టేషన్ కానీ, కుంటానగర్ రైల్వే స్టేషన్, కొలకొండ రైల్వే స్టేషన్, ఈ అన్ని రైల్వే స్టేషన్ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఆధునీకరణ చేస్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు. కాబట్టి మొత్తం హైదరాబాద్ లో ఈరోజు డెవలప్మెంట్ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీ ఏదైతే బీజేపీని గెలిపిస్తే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి నిధుల్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసి హైదరాబాద్ డెవలప్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నిధుల్ని దారి మలుస్తా ఉన్నది. స్వచ్ఛ భారత్ నిధుల్ని దారి మలుస్తా ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన సంబంధించిన నిధుల్ని దారి మలుస్తా ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ నిధుల్ని దారి మలుస్తా ఉన్నారు. ఎన్ని ఫండ్స్ వచ్చినా కూడా సెంట్రల్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే, మేయర్ బీజేపీ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి నిధుల్ని హైదరాబాద్ అభివృద్ధి కోసమే మనం మాట్లాడుతున్నాం.